మరి ఆ రోజు క్యాస్ట్ గుర్తు రాలేదా? నవీన్‌కి ఎట్లా ఇంటికి తీసుకొచ్చి తన అవసరానికి ఇంట్లో కూర్చోబెట్టి అన్నం తిని ఉన్నదాకా కూడా ఆయనకి క్యాస్ట్ గుర్తు రాలేదు. ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది మేము పెళ్లి చేసుకున్న తర్వాత క్యాస్ట్? క్యాస్ట్ అంటే ఒక ఫ్రెండు, ఒక స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండు, బెస్ట్ ఫ్రెండు అలాంటి సిస్టర్‌ని కూడా ఈ విధంగా ట్రాప్ చేశారని మొత్తంగా. ఎందుకంటే మనం చూస్తుంటాం ఫ్రెండు, చెల్లె ఎవరైనా కానీ అన్నయ్య అనడం, అలా అనడం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి బంటి ఈ విధంగా నాతో చనువుగా ఉంటూ మా చెల్లెని ఈ విధంగా చేసుకుంటారండి. బంటితో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ టైం బంటి మాట్లాడిన తర్వాత మాట్లాడినా. అంటే బంటి అన్నయ్య మంచిగానే ఉండేవారు. కానీ హెల్ప్ తీసుకుండు బంటిది. ఆ హెల్ప్ తీసుకున్నప్పుడు ఈయనకి క్యాస్ట్ గుర్తు రాలేదా? హెల్ప్‌లో అయితే క్యాస్ట్ లేదు ఆయనకి. ఇట్లా పెళ్లి చేసుకుంటేనేమో క్యాస్ట్ గుర్తొచ్చింది. సరే నవీన్ ఒప్పుకుంటే ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇట్లా చేస్తే వాళ్ళకి హ్యాపీ లేదు, మాకు హ్యాపీ లేదుగా ఇప్పుడు. సేమ్ మిర్యాలగూడ ఘటన ఏ విధంగా చూసామో అప్పుడు అమృత, ప్రణయ్, ఇప్పుడు బంటి, భార్గవి ఇద్దరిది కూడా సేమ్ సిచ్యువేషన్. అప్పుడు జరిగినప్పుడు అమృత ఘటన జరిగినప్పుడు నీకు గుర్తుందా? చూసావా టీవీ? చూశాను. ఇట్లా అసలు ఇప్పటికి కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. అది ఒక 10 ఇయర్స్ కింద. అప్పుడు నువ్వు చాలా చిన్న ఏజ్. ఆ ఏజ్‌లో కూడా అలా క్యాస్ట్ నాకు అసలు క్యాస్ట్ ఫీలింగ్ చిన్నప్పటి నుంచి కూడా లేదు. అసలు క్యాస్ట్ ఏంది, అందరం మంచిగా ఉండాలి కానీ అని చెప్పి నేను అనుకునేదాన్ని. నువ్వు లవ్ చేసినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు మిర్యాలగూడ లాంటి ఘటన నీకు గుర్తుకొచ్చిందా ఎప్పుడైనా? వచ్చింది. అది చూసినప్పుడు అసలు ఏంది ఇట్లా చేసిండ్రు ఏంది అనుకున్నా. అదే సిచ్యువేషన్ నాకు వస్తుందని చెప్పి కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే నేను. అమృత కూడా అప్పుడు గట్టిగా ఫైట్ చేసింది. నీలాగానే ధైర్యంగా ఉంది, ఫైట్ చేసింది. కానీ ఇప్పుడు అమృతను చూస్తున్నాం. ఎప్పుడైనా ఇంత పెద్ద ఘటన జరిగింది ఏదైతే ఆ ప్రణయ్‌కి తనకు అమృతకు జరిగినటువంటి ఘటనే ఇప్పుడు భార్గవి కూడా జరిగింది. కానీ అమృత ఎప్పుడైనా నీతో మాట్లాడడం కానీ, నీ దగ్గరికి రావడం కానీ చేసిందా? లేదు, మాట్లాడలేదు. ఎందుకని? ఎందుకంటే ఆ రోజు చూసింది నా ప్రణయ్‌ని ఈ విధంగా హతమార్చారు, చేశారని కూడా చెప్పారు. ఇప్పుడు ఇలాంటి ఘటన ఈ సిచ్యువేషన్ అయినా కానీ ఆమె ఎప్పుడైనా మిమ్మల్ని కలవడం కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎందుకు ఇలా జరిగిందని? లేదు, ఎవరేం మాట్లాడలేదు. వాళ్ళ నుంచి ఏం మాట్లాడలేదు. అంటే అమృత సిచ్యువేషన్ పూర్తిగా వేరు. ఎందుకంటే మారుతీరావు చూడడం జరిగింది. వారి ఆస్తులు కానీ, ఇప్పుడు ఒక్కతే కూతురు, ఆస్తులన్నీ కూడా రావడం, అంతా కలిసిమెలిసి ఉంటున్నారు. ఒక విధంగా ఉంటున్నారు. లైఫ్‌లో సెట్ అయింది. కానీ నీ సిచ్యువేషన్ పూర్తి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఆధారం లేనటువంటి పరిస్థితి. ఎలా బతుకుతావు అంటున్నావు? ఎలా ఉండగలుగుతున్నావు? ఏంటి నీ మొండి ధైర్యం అంటే ఏమో? నా వెనకాల బంటి ఫ్యామిలీ ఉంది. అదే నా ధైర్యం. ఏంటంటే బంటి చూసుకున్నట్టే వాళ్ళు నన్ను చూసుకుంటారు. నాకు ఏదో ఒక ఉపాధి ప్రభుత్వం నుంచి వచ్చిందంటే మా మామని నేను చూసుకుంటాను. ఇంకా మా బంటి ఫ్యామిలీ నుంచే కాకుండా బయట నుంచి నాకు చాలా సపోర్టింగ్ ఉంది. బంటి ఫ్యామిలీ కంప్లీట్ వేరు. చూసాం బంటి సిస్టర్ ఉందంటే వారిది ఒక కుటుంబం. వారు కూడా సెట్ కావాలన్నా వారి బతకడానికే వారికి సరిపోలేనటువంటి, అందులో మళ్ళీ ఇప్పుడు నిన్ను చూసుకోవడం, పోషించడం వీరంతా కూడా మనం అనుకున్నట్లు జరగని పని. అంటే నేను చెప్తున్నా కదా, అంటే సపోర్టింగ్ అంటే నువ్వు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. నేను ప్రభుత్వం నుంచి ఉద్యోగం వస్తే నేను చేసుకొని మా మామని చూసుకుంటా అని చెప్తున్నా.